ఇవి రెండు లేనట్లయితే మీకు ఆడబిడ్డ నిధి కింద డబ్బులనేవి రావు. అవి ఏంటి అని తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. అందరికీ నమస్కారం అండి. త్వరలోనే అమలు కానున్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కొన్ని అప్డేట్ అయితే ఈ వీడియోలో చెప్పబోతాను. వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. రాష్ట్రంలో ఉండే మహిళలకు శుభవార్తనైతే అందించబోతుంది త్వరలోనే ప్రభుత్వం అని చెప్పొచ్చు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే పలు రకాల పథకాలను ప్రారంభించిన కూటమి ప్రభుత్వం మరొక పథకం త్వరలోనే అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల పంపు, తల్లికి వందనం పథకాలను ఇప్పటికే అమలు చేసింది కాబట్టి ఇంకా త్వరలోనే ఈ సూపర్ 6 లో భాగంగా మరో పథకమైన ఆడబిడ్డ నిధి పథకం కూడా అమలు చేసేందుకు సన్నాహాలు నిర్వహిస్తుంది. సో ముఖ్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ఎవరు ఎలిజిబుల్ ఎవరు, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి, అండ్ ఈ ముఖ్యంగా 2 ఉండాల్సినవి చెప్పాను కదా, అవి ఏంటి అనేది మొత్తం తెలియాలంటే తప్పకుండా వీడియో పూర్తిగా చూడాలి. మీరు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద నెలకు 1500, సంవత్సరానికి 18,000 రూపాయలు పొందాలంటే అర్హతలు ఏముండాలి అనేది ఇప్పుడైతే ఒకసారి చూద్దాం. ఫస్ట్ అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవాలంటే వయసు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు అయితే కలిగి ఉండాలి. అండ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ ఉండాలి. తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా కలిగి ఉండాలి. పథకం అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. ఓసీ మహిళలకైతే రాదు. ఓసీ మహిళలకు వేరే పథకం 20,000 రూపాయలకు సంబంధించి ఇంకో పథకం అయితే స్టార్ట్ చేయడం జరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఆడబిడ్డ నిధి కింద ఓసీ వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదు అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉండాల్సిన అర్హతలు అయితే ఇవే అనమాట. ఇంకా వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసినట్లయితే ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఆధార్ కార్డు ప్రకారమే మీకు అనేది ఏజ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉంటేనే మీ ఆధార్ కార్డు చూసి దీనికైతే ఇనెలిజిబులా చేస్తారు. ఈ ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కూడా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఓసీ వాళ్ళకి ఈ పథకం వర్తించదు కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాళ్ళనేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా చాలా అవసరం వస్తుంది. అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు కనుక బ్యాంక్ అకౌంట్ లేనట్లయితే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా ఓపెన్ చేసుకోండి. ఆ అకౌంట్ ఉన్నా సరిపోతుంది. సో ఇవి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ అయితే. ఇంకా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాలేదు కాబట్టి మెయిన్ ఈ డాక్యుమెంట్స్ అయితే అవసరం వస్తాయి అనే తెలుస్తుంది. కానీ ఇంకా ఉత్తర్వులు వచ్చిన తర్వాత ఇంకా ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు ఏంటి అనేది సో తర్వాత కూడా తెలియజేయడం జరుగుతుంది. సో అంతవరకు మా ఛానల్ ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. సో ఆడబిడ్డ నిధి కాకుండా ఇతర పథకాలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మా ఛానల్ ద్వారా మీకు అందిస్తాము. ఇప్పుడైతే అర్హతలు చూసాం, అలాగే కావాల్సిన డాక్యుమెంట్స్ అని చూసాం కదా. ఇంకా అనర్హత విషయానికి వస్తే ఎవరు ఈ పథకానికి అనర్హులు అంటే 18 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్నవారు, అలాగే 60 సంవత్సరాలు పైన ఏజ్ ఉన్న వాళ్ళు ఈ పథకానికి అనర్హులు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా, కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే ఎక్కువ కాలుస్తున్నా, లేకపోతే కారు ఉన్నా, అలాగే రేషన్ కార్డు లేకపోయినా, అలాగే 10 ఎకరాల కంటే ఎక్కువగా ల్యాండ్ మీ పేరు మీద ఉన్నా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నివసించకపోయినా, టౌన్ ఏరియాస్ లో ఎక్కువగా మీరు ప్రాపర్టీని కలిగి ఉన్న ఈ ఆడబిడ్డ నిధి పథకానికి మీరైతే అనర్హులుగా పరిగణించడం జరుగుతుంది. ఈ ఒక్క పథకమే కాదండి, ఎలాంటి పథకాలు వచ్చినా ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా జరిగి ఎలిజిబుల్ లిస్ట్ లో పేరు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏ ఒక్కటి మీరు కలిగి ఉంటే దానికి సంబంధించి మీరు అనర్హత లిస్టులు రావడం జరుగుతుంది. ఈ కారణం చేత మీరు అనర్హులు అయ్యారనేసి ఇప్పుడైతే అనర్హతలు కావాల్సిన డాక్యుమెంట్ చూసాం. ఎక్కడ అప్లై చేసుకోవాలి ఆడబిడ్డ నిధి పథకం అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. గవర్నమెంట్ అయితే ఈ పథకం ఇంకా అమలు చేయలేదు కాబట్టి ఇంకా కొంచెం సమయం అయితే వేచి ఉండాలి. ఇంకొక 2-3 నెలల్లో ఆ పథకం కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా 90% నాకు తెలిసి సచివాలయంకి ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వరు. ఎందుకంటే సచివాలయాలు పెట్టుకొని బయట అనేది ఈ ఆప్షన్ అయితే ఇవ్వరనేసి నా ఉద్దేశం. కాబట్టి అనర్హతలతో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లై చేసే విధానం కూడా చూసాం. అంటే అప్లై చేయడానికి ఇంకా ప్రభుత్వం అనేది పథకం స్టార్ట్ చేయలేదు కాబట్టి ఖచ్చితంగా సచివాలయాలకి ఆప్షన్ ఇస్తుంది. సో అక్కడే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అయిన తర్వాత నేను ఫస్ట్ అయితే 2 ఖచ్చితంగా ఉండాలి మీకు అన్నాను. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కాకుండా ముఖ్యంగా ఇవి 2 ఉంటేనే మీరు ఎలిజిబుల్ అయినా సరే మీకు డబ్బులు అనేది పడతాయి. అవి ఏంటి అంటే, ఒకటి హౌస్ హోల్డ్ మ్యాపింగ్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలి. మీ ఆధార్ అడ్రస్ ఎక్కడ ఉంటుందో అక్కడే మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నట్లయితే అక్కడ పథకానికి సంబంధించి మీరు ఎలిజిబుల్ లిస్ట్ లోకి వస్తారు. అండ్ ఖచ్చితంగా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సపరేట్ గానే ఉండాలి. అంటే జాబ్ చేసే వాళ్ళు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్నట్లయితే మీరు ఎలిజిబుల్ కాదు.
అనర్హత లిస్ట్ లో ఖచ్చితంగా మీ పేరు అనేది వస్తుంది. ఎందుకంటే జాబ్ చేసే వాళ్ళు మీరు కాకపోయినా మీ ఇంట్లో ఎవరున్నా సరే ఆ కుటుంబం మొత్తానికి జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు కాబట్టి సో 6 స్టెప్ వాలిడేషన్ లో అర్హత కింద మీ పేరు అనేది చూపించడం జరుగుతుంది. జాబ్ చేసే వాళ్ళు మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండకూడదు. అలాగే కారు ఉండే వాళ్ళు ఉండకూడదు. 300 యూనిట్ల కంటే ఎక్కువగా మీరు కరెంట్ కాలుస్తున్నా మీరు ఎలిజిబుల్ కాదు కాబట్టి సో ఇవన్నీ కూడా చూసుకోండి. తల్లికి వందనం పథకానికి చూశారు కదా, 12,000 కంటే ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్నారని, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారని, అలాగే ల్యాండ్ 10 ఎకరాల కంటే ఎక్కువ ఉందనేసి సో అనర్హత లిస్ట్ లో వచ్చింది కాబట్టి సో ఒక్కసారి ముందుగానే మీరు అన్ని చెక్ చేసుకోవాలి. ఆడబిడ్డ నిధి పథకం కింద మీకు డబ్బులు పడాలంటే ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీరు చెక్ చేసుకోవాలి ముందుగానే. పథకం ఇంకా స్టార్ట్ కాలేదు కదా మళ్ళీ చూసుకుందాంలే అనుకుంటే జరగదు. ఇప్పటి నుంచే మీరు కనుక ఏమన్నా పొరపాట్లు ఉంటే సర్దిద్దుకోవాలి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఎవరైనా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ ని సపరేట్ చేయడం, ల్యాండ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బంది కాబట్టి ల్యాండ్ మీకు ఎంత ఉందో అంత ఉందా లేదా, కరెంట్ బిల్లు ఎంత ఉంది అన్ని కూడా ఒకసారి సచివాలయంలో డిఏ గారి దగ్గరికి లేదు వెల్ఫేర్ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎన్బిఎం పోర్టల్లో మీ కుటుంబంలో ఎవరో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సో మీకు ఏమేం చూపిస్తున్నాయి ఏంటి, మీరు పథకానికి ఎలిజిబులా కాదా అనేసి మొత్తం కూడా చూసి చెప్తారు. అంతేకాకుండా ముఖ్యంగా ఏజ్ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్త పడాలి. ఇవన్నీ లేకపోయినా ఏజ్ వల్ల కూడా మీకు డబ్బులు అనేది పడవు. కొందరికి ఆధార్ లో ఒక ఏజ్, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఒక ఏజ్ అనేది ఉంటుంది. సో దాని వల్ల కూడా డబ్బులు పడకుండా పోతాయి. ఏజ్ అనేది కూడా ఒకసారి అప్డేట్ ఈకేవైసీ చేసుకున్నట్లయితే డిఏ గారి దగ్గర చేయొచ్చు, లేదు ఏ ఎంప్లాయీ దగ్గర అయినా మీ ఆధార్ నెంబర్ కొట్టి అప్డేట్ ఈకేవైసీ ఓటీపీ లేదా థంబ్ అనేది వేసి మీరు అప్డేట్ ఈకేవైసీ చేసుకున్నట్లయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో వితిన్ 24 అవర్స్ లోపు మీ ఏజ్ అనేది చేంజ్ అయిపోతుంది. అంటే ఆధార్ లో ఉన్న ఏజ్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉన్న ఏజ్ కి మ్యాచ్ అయితేనే మీకు డబ్బులు అనేది పడడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏజ్ తో పాటు నేను చెప్పిన ఇవన్నీ కరెంట్ బిల్లు కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ పేరు కానీ రేస్ కార్డు కూడా చూసుకోవాలి మీరు. సో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది క్లారిటీగా క్లియర్ గా ఉంటేనే మీకు డబ్బులు అనేది వస్తాయి. ఇదొకటి. ఇంకోటి ముఖ్యంగా ఇవన్నీ ఉండి కూడా మీకు డబ్బులు పడకపోవడానికి ఇంకో కారణం ఏంటి అంటే మీ ఆధార్ అనేది బ్యాంక్ కి లింక్ లేకపోవడమే. ఆధార్ అనేది బ్యాంక్ లింక్ ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేసే ముందే మా ఛానల్లో ఉంది. ఆ వీడియో ఖచ్చితంగా చూడండి ఒకసారి. మీకు ఎలా చెక్ చేసుకోవాలి మీ ఫోన్ లోనే ఆధార్ అనేది బ్యాంక్ లింక్ ఉందా లేదా, ఏ బ్యాంక్ లింక్ ఉంది, ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ ఉందా ఇన్యాక్టివ్ ఉందా కూడా చెప్పాను కాబట్టి సో ఆ వీడియో తప్పకుండా చూడండి, మీకు ఒకసారి క్లారిటీ వస్తుంది. సో ఖచ్చితంగా మీరు బ్యాంక్ కి ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకోకపోయినట్లయితే మీకు డబ్బులు అనేవి రావు. లింక్ చేసుకోలేని వారు కొత్తగా పోస్టల్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్టల్ అకౌంట్ లో కూడా డబ్బులు పడే అవకాశం ఉంది కాబట్టి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉన్నా సరిపోతుంది. సో బ్యాంక్ అకౌంట్ లేదా పోస్టల్ అకౌంట్ ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. కానీ ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా యాక్టివ్ లో ఉండాలి. అంటే ఆధార్ అనేది బ్యాంక్ కి లేదా పోస్ట్ ఆఫీస్ అనేది ఖచ్చితంగా లింక్ ఉంటే సరిపోతుంది. సో ఇది ఇప్పటి వరకు చెప్పా కదా ఏమేమి అర్హతలు ఉండాలి, అనర్హతలు ఏంటి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అండ్ బ్యాంక్ లింక్ అనేది రెండు చాలా ముఖ్యమండి. ఇవి రెండు ఖచ్చితంగా చూసుకోండి. ఎందుకు చెప్తున్నానో ఒకసారి ఆలోచించండి. చాలా మంది తల్లికి వందనం సంబంధించి అన్ని ఉన్నా కూడా బ్యాంక్ కి ఆధార్ అనేది లింక్ లేకపోవడం వల్ల ఇన్యాక్టివ్ లిస్ట్ లో వచ్చి సో వాళ్ళకి అనేది డబ్బులు పడకుండా పోయాయి. సో ఇది సేమ్ అన్ని పథకాలకు సేమ్ ఇలాగే వర్తిస్తుందండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటా బేస్ చేసుకొని అన్ని కూడా రావడం జరుగుతుంది కాబట్టి సో ముందుగానే నేను చెప్తున్నా, ఎప్పుడో పథకం వస్తుంది కదా అప్పుడు చూసుకుందాం అని అనుకోకండి. ఇప్పటి నుంచే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ లేకపోతే బ్యాంక్ లింక్ కానీ రెండు ఇప్పటి నుంచే చేసుకొని రెడీగా పెట్టుకుంటేనే, పథకం అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు కాబట్టి సడన్ గా చేసినప్పుడు డబ్బులు ఒకవేళ వేశారనుకోండి సంవత్సరానికి 18,000 మిస్ అయిపోతారు మీరు కూడా. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలి, చాలా మంది లేడీస్ కి పెళ్ళైనా కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో మాత్రం వాళ్ళ పేరెంట్స్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లోనే ఉండిపోయింటారు. అలాంటి వాళ్ళు కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువ అండి. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరు లేడీస్ ఉంటే ఇస్తారు ఇవ్వరో తెలియదు కాబట్టి మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీది ఇక్కడ ఉందా అంటే భర్త దాంట్లో ఉందా లేకపోతే తల్లిదండ్రుల దాంట్లో ఉందా కూడా చెక్ చేసుకొని, ఇప్పుడైతే ఆప్షన్ ఉందండి పెళ్ళైన ఆడవాళ్ళని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో జాయిన్ చేయడానికి మ్యారేజ్ సర్టిఫికేట్ లేకపోతే రేషన్ కార్డు ఉంటే చాలు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వితిన్ 24 అవర్స్ లోపు మ్యాప్ అయిపోతుంది. సో డిఏ గారి దగ్గర అప్లై చేయొచ్చు ఆప్షన్ ఉంది కాబట్టి సో మీరు ఇప్పుడే చూసుకొని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది యాడ్ చేసుకోండి. అండ్ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించి కూడా. సో సచివాలయంలో వెళ్ళి ఈ విధంగా మాకు ప్రాబ్లం ఉంది చేస్తారా అని అడిగి సో మీరైతే చేసుకోవచ్చు. ఆధార్ అడ్రస్ తో పాటు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడ్రస్ కూడా సేమ్ ఉండాలండి. అలాంటప్పుడే మీకు లిస్ట్ అనేది ఇక్కడికే రావడం జరుగుతుంది. ఒక ఆధార్ అడ్రస్ వేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడ్రస్ వేరుగా ఉన్నట్లయితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్నిసార్లు చెప్తున్నానని అనుకోకుండా సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఆధార్ అడ్రస్ అనేది ఒక చోటు ఉండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అడ్రస్ ఇంకో చోటు ఉన్నట్లయితే మీరు మార్చుకోవచ్చండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ని ఇక్కడికి చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా అందరి ఎంప్లాయ్ లాగిన్ లో ఉంది కాబట్టి అలా కూడా చేసుకోండి.
నేను ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని రెడీగా చేసుకొని పెట్టుకున్నట్లయితే పథకం అనేది గవర్నమెంట్ ఎప్పుడు అమలు చేసినా సరే మీకు 100% అనేది డబ్బులు అనేది పడడం జరుగుతుంది. మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. మీకు 100% అర్హుల జాబితాలో మీ పేరు రావడం, మీకు డబ్బులు అనేది పడడం జరుగుతుంది. ఈ పథకమే కాదు, ఏ పథకం అమలు చేసినా సరే నేను చెప్పిన ఇవన్నీ కూడా రెడీ చేసుకున్నట్లయితే మీకు డబ్బులు అనేది 100% పడిపోతుందండి. సో అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో వీడియోతో ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు పడాలనే ఉద్దేశంతోనే నేను ఇవన్నీ చెప్పానండి. ఏదో సోది అనుకోకుండా. సో నేను చెప్పినవన్నీ పాటిస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు అనేది పడడం జరుగుతుంది. సో తప్పకుండా ముందుగానే ఈ రోజే ఈ వీడియో చూసిన వెంటనే మీరు సచివాలయం వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని అయినా సరే ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఖచ్చితంగా డబ్బులు 100% అనేది ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెల 1500 అనేది పడడం జరుగుతుంది. సో ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేసి, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో ఖచ్చితంగా మీకు అందరికి ఉపయోగపడాలి. మీకు అందరికి ఆడబిడ్డ నిధి కింద డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.